చూడు, నువ్వు నీ ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉన్నా, ఆఫీస్ అమ్మాయిలతో ఫ్లోట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి లెక్కలు చూపించమంటే ఇంకోసారి చూపించను. హలో, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. చిప్స్ తింటా? ఇది హాయ్ మ్యాన్. రోజు రోజుకి వాళ్ళు వచ్చేసి డాలర్లు ఎక్కువైపోతున్నాయి. టెక్నికల్ టీం నుంచి అప్డేట్ వచ్చిందా? అసలు స్కామ్ చేసే వాళ్ళు నైజీరియన్సా, రష్యన్సా? అంటే చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ చేస్తుంది ఇండియా నుంచి. ఎస్, నాకు తెలుసు. చెప్తావా లేదా అని చూశాను. సో ఇండియాలో వాళ్ళ ఇంగ్లీష్ ఎసెన్స్ని బట్టి వాళ్ళది ఏ సిటీయో తెలుసుకోగలమా? తెలుసుకోవచ్చు, ఎందుకు తెలుసుకోలేం? కానీ దానికోసం మనం ఒక లాంగ్వేజ్ ప్రొఫెసర్ని ఎత్తుకోవాలి. మేమిద్దరం వెళ్ళి నేర్చుకోవా? మనం వాళ్ళకన్నా స్మార్ట్గా ఆలోచించాలి, కొత్త వేలో. Internal Revenue Service. This is Elaine Johnson. How can I help you? హే, ముందు పనిచేయరా గొట్టం. ఎలా ఇచ్చాం? వీళ్ళు మనకి శాలరీని క్యాష్గా ఎందుకు ఇస్తున్నారంట? ఇది వాళ్ళకి మనకి కూడా మంచిదే. వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు, మనము ట్యాక్స్ కట్టక్కర్లేదు. సూపర్ కదా. ట్యాక్సీలు ఎగ్గొట్టే మనం ట్యాక్సీలు కట్టని వాళ్ళకి కాల్ చేస్తున్నాం. Let's get back to the call. We are the IRS. దిగజారు మాట్లాడకండి. అమ్మో అమ్మో సుమిత్ర, చూసావా? నీ కళ్ళ ముందే ఎంత అవమానిస్తోందో. ఇలా అయితే ఇక నిన్నేం గౌరవిస్తుంది ఇది? ఆగో. ఇంగ్లీష్ బొమ్మలో ఉన్నావే. హాయ్. ఎవరు? స్విగ్గీయా? కాదు, సిగ్గులేంది. ఎవరో I'm rich, diamonds on my body rich, smelling like Versace rich, yeah Beyonce rich, I'm rich, I'm rich, I'm rich. అను వల్లే సాధ్యం రా డివోర్స్ ని పార్టీగా చేసుకోవడం. అను ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి. కత్తి. గురు ఆ కత్తి నిన్నే కోసేసారి చూస్తుంది గురు. యా మ్యాన్, షీ ఈజ్. Cheers. Divorce is good. గుడ్. మందు కొట్టడం కూడా గుడ్. పోయి No more. No more as old wicked. Cheers. ఆ విజయ్ గాడు ఓ యదవ, పెద్ద గొట్టంగాడు. కరెక్టే. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి సంపాదించేది మనమైతే 70% మింగేస్తున్నాడు. వీడికి కూడా డివోర్స్ ఇచ్చేద్దాం. Diamonds on my body rich, body rich, body rich. జాగ్రత్త. సుమైరా, బుద్ధా, మీరు కొంచెం పక్కకి వెళ్తారా? నేను వీళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి. నేను ఎందుకు పక్కకి వెళ్ళాలి? Who do you think you are? ఓ ఓ ఓ వాట్స్ యువర్ లాంగ్వేజ్? నువ్వెంత సెల్ఫిష్వో సుమైరాకి తెలియకుండా ఉండాలంటే తనని ఇక్కడి నుంచి వెళ్ళమని. వాట్? హౌ డేర్ యూ? అను
సమీరా నాకు 5 minutes ఇవ్వు ప్లీజ్. మేం బిజినెస్ డెవలప్ చేస్తుంటే నువ్వు నీ టైం అంతా మిగతా సెంటర్స్ మీద, ఫినాన్స్, చెత్తా చెదరం మీద స్పెండ్ చేస్తున్నావు. అను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూడు, ఈ రోజు నుంచి ప్రాఫిట్లో నీకు 70% ఇవ్వడం కుదరదు. ఓ నీకు అది నచ్చట్లేదా? అయినా ఇవ్వకపోవడానికి నువ్వెవరు? నాకు అర్జున్కి వీ హ్యావ్ ఎ డీల్. ఈ సక్సెస్కి కారణం వాడి బ్రెయిన్, వాడి స్కిల్స్. నా తమ్ముడు మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకోనప్పుడు. అను మనకు పెట్టుబడి పెట్టిందే విజయ్ కదా. అయితే అంతకంటే ఎక్కువ డబ్బే సంపాదించి పెట్టాం. రిస్క్ అంతా మనదే. ఇప్పుడు ఇట్స్ జస్ట్ డెడ్ వెయిట్. ముందు మీ అక్కని కంట్రోల్లో పెడితే బెటర్. జస్ట్ క్రాస్ ద లైన్. ఊరు కంట్రోల్లో పెట్టుకో నువ్వు. Oh, hey, hi, how are you? Better for seeing you. Should I get you a drink? ఇక్కడి నుంచి బయటికి వెళ్దామా? అర్జున్, నీ లైఫ్లో నిన్నేది ఎక్సైట్ చేస్తుంది? అది చెప్పడం కష్టం, ఎందుకంటే మన ఇద్దరి జీవితాలు స్టార్టింగ్ పాయింట్స్ వేరే. See, I really don't care. నీ క్యాస్ట్ ఏంటి అనేది నాకు అనవసరం. నా ఫ్యామిలీ నా బలం, నా బలహీనత. ఈ ప్రపంచంలో వాళ్ళ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు. దానికోసం డబ్బులు సంపాదించడమే నా గోల్. అర్జున్, నా లైఫ్లో చాలామంది స్మార్ట్ అండ్ అంబిషియస్ గైస్ని చూశాను. డబ్బు లేనప్పుడు ఎమోషన్లో రిలేషన్ ఇంపార్టెంట్ అంటారు. డబ్బు వచ్చాక రిలేషన్షిప్ని మర్చిపోతారు. నేను డబ్బులు సంపాదించేదే నా ఫ్యామిలీ కోసం. నువ్వు నా ఫ్యామిలీయే. నిన్నెలా మర్చిపోతాను? లవ్ యూ. ఎక్కడో మిస్ అవుతున్నాను. ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నాను? ఈ స్కామ్ని ఎలా ఆపాలి? లూప్ హోల్ ఎక్కడా దొరకట్లేదు. రాజ్, ఇప్పటి వరకు రాంగ్గా ఆలోచించా. వాళ్ళని ఎలా ఆపాలో ఇప్పుడు నాకు అర్థమైంది. హలో, వాట్? Guys, don't worry. మేమే త్వరలో పిలుస్తాం. మేము పిలిచే వరకు ఎవరు రావద్దు. చెప్పేది
ఆఫీస్ ఏం చేస్తున్నావో తెలుసుకో నాకు. అర్జున్ ఎక్కడికి వెళ్ళా? వెస్టర్న్ ఎక్స్చేంజ్ నువ్వే విను, వెస్టర్న్ ఎక్స్చేంజ్ మన అకౌంట్లో సీజ్ చేసిందా? నువ్వెక్కడ ఎలా జరిగింది? అమెరికాలో మనిషికి ఫోన్ చేసావా? వాడు విజయ్ మనిషి, నేను ఫోన్ చేయను. అను ఇదేమన్నా పిల్లాట్లు అనుకున్నావా? మనీష్తో ఇప్పుడే మాట్లాడాను. అమెరికన్ అథారిటీస్కి మనం దొరికిపోయాం. మన అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇదంతా ఎలా జరిగిందో పాపం వాడికి ఏం తెలీదు. వాడికి తెలీదు, నీకు తెలీదు. మన దగ్గర ఎంత క్యాష్ ఉంది? ఏం లేదు. మన సంపాదన అంతా ఎక్స్పాన్షన్స్కి ఎక్స్పెన్సెస్కి పోగా ఏం మిగలేదు. డామ్ ఇట్, మన దగ్గర క్యాష్ లేకపోవడం ఏంటి? సరే, గత 3 రోజులుగా ఎంత రికవర్ చేయగలిగాం? ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్చావండి. అది ఏం చెత్త తింటున్నావురా నువ్వు? ఈ రాణిగంజ్ స్లమ్లో నుంచి వచ్చావు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలా? దేవుడా. మనం ఇంకో జాబ్ చూసుకోవాల్సిన టైం వచ్చిందని దిలీప్ అంటున్నాడు. నీ భార్య మస్తు జోష్లుంది. బిజినెస్ స్టార్ట్ చేయి, కస్టమర్ల నేను పంపుతా. నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బే మన డబ్బు. అర్జున్, నీ మూడ్ని బెటర్ చేయడానికి కొన్ని తాగడానికి, కొన్ని తినడానికి. ఇది మోహినికి. ఎస్, ఇదేంటి? గిఫ్ట్ కార్డు. దీంతో ఏం చేసుకుంటా నేను? ఆ? సరే, దాని గురించి ఎందుకు పట్టించుకుంటావు? ప్రస్తుతం నేనున్న మూడుకి ఇదే కరెక్ట్ నాకు. థ్యాంక్స్ రా. హలో, ఎస్ నేనే, చెప్పండి. అది మీ లెక్కల్లో ఏదో తేడా ఉన్నట్టుంది. నేను ఆల్రెడీ పే చేశాను. వెల్, ఎస్, మాకు దగ్గరగా ఒక టార్గెట్ ఉంది. బయలుదేరుతున్నాను. కాదు, మరీ అంత దూరం కాదు. నేను ఇక్కడికి వచ్చేసాను. ఓకే, వెతుకుతున్నా. ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ తీసుకుంటారా మ్యామ్? ఎర్లీ క్రిస్మస్ గిఫ్ట్స్. ఫైవ్ 4 3 4 5434 5434 2345 2345 45 2321 2321 2321 0237 02 37. Thank you, man. You have a wonderful day. కూర్చో. Sold. You're genius, man. వెస్టర్న్ ఎక్స్చేంజ్ అకౌంట్లన్నీ గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి.
ఆ అకౌంట్లు లింక్ చేసే అమెరికన్ అథారిటీస్ మన బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేశారు. ఇప్పుడు మనం గిఫ్ట్ కార్డ్స్ యూజ్ చేస్తాం. గిఫ్ట్ కార్డులు అంటే డెబిట్ కార్డ్స్ లాంటివి. ఒక్కసారి దానిపై నుంచి నంబర్లు మనం తీసుకొని మనం కానీ డబ్బులు డ్రా చేస్తే అమెరికన్ అథారిటీసే కదా, వాళ్ళ జేజమ దిగి వచ్చినా కూడా కనుక్కోలేరు. అన్ని దారులు మూసేశామనుకున్నా, కానీ వాళ్ళు కొత్త దారి వెతికారు. గిఫ్ట్ కార్డ్స్ అండ్ డార్క్ వెబ్. ఇంకా మన వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. కాల్ చేస్తారు, బెదిరిస్తారు, డబ్బులు గుంచుతారు. వాళ్ళు కాల్స్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడగట్లేదు, బాధితుల్ని బెదిరించి గిఫ్ట్ కార్డ్స్ కొనేలా చేస్తున్నారు. మ్యామ్, వాళ్ళు గిఫ్ట్ కార్డ్స్ నుంచి డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? అసలు ఈ గిఫ్ట్ కార్డులు కావాలేంటి గురు? నీకు గిఫ్ట్ కార్డులు ఎలా పనిచేస్తాయో తెలుసు కదా. ఆ గిఫ్ట్ కార్డ్ పైన ఉన్న సీరియల్ నెంబరు ఇంటర్నెట్లో మనం ఏమైనా కొనాలంటే ఆ నెంబర్ వేసి కొంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, అదే సీరియల్ నెంబర్ని ఈ వేలం వెబ్సైట్స్ ఉంటాయి, ఈబే, ట్రేడింగ్ వెబ్సైట్స్, మనమైతే డార్క్ వెబ్లో పెట్టి అమ్మేస్తాం. ఈసారి వాళ్ళు చాలా కొత్త పద్ధతిలో ఆలోచించారు. ఎక్కడో అక్కడ దొరుకుతారు. కానీ వాళ్ళు మన దగ్గర ఎందుకు కొనుక్కోవాలి? డిస్కౌంట్లు అమ్మితే ఎవరైనా కొనుక్కుంటారు. ఇప్పుడు 100 రూపాయల గిఫ్ట్ కార్డ్ని నేను 90 రూపాయలకి అమ్మాను అనుకో, కొనుక్కొని మనకు చెక్ పంపించేస్తారు. అప్పుడు మనం ఆ చెక్ని క్యాష్ చేసుకుంటాం. మనం క్యాష్ చేయం. అమెరికాలో మన వాళ్ళు చెక్కులు తీసుకొని వాళ్ళ ఫేక్ ఐడీస్తో క్యాష్ చేసుకుంటారు. మనకున్న హవాలా నెట్వర్క్స్ ద్వారా మనకు ఆ డబ్బులు పంపించేస్తారు. చూడ్డానికి ప్రాసెస్ క్యూట్గా ఉన్నా ఎంత కాంప్లికేటెడ్ అనమాట. కానీ మొత్తం నీ వల్లే రా, థ్యాంక్స్. ఆ పనికి మన గిఫ్ట్ కార్డ్ నువ్వు నాకు ఇవ్వలేదనుకో, ఈ ఐడియా వచ్చేదే కాదు. మనం వెస్టర్న్ ఎక్స్చేంజ్ అకౌంట్స్ ఆపినట్లు ఇక్కడ మనం వీళ్ళని ఆపలేమా? కుదరదు. గిఫ్ట్ కార్డ్స్ కొనడం ఇల్లీగల్ కాదు, ఆపలేం. సో ఈ స్కామ్ ని మనం ఏ విధంగానూ ఆపలేమా? వాళ్ళని ఆపడానికి మనకున్న టీం సరిపోదు, మనకి ఇంకా పెద్ద టీం అవసరం అవుతుంది. షిట్, మళ్ళీ ఇంకో మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. ఈసారి $9,600.